ఫ్రెండ్స్ ఇయాల మనం టవర్ హెయిస్ట్ అయితే ఇందులో దెయ్యాలు వాటి బంధువులు వాటి గోళ ఇలాంటివి ఏముండవు. అంటే అప్పుడప్పుడు వాటికి కూడా రెస్ట్ కావాలి కదా. ఇదైతే ఒక సస్పెన్స్ మూవీ స్టార్ట్ అవగానే జాష్ అని చెప్పి ఇతను చూస్తాం. జాష్ ఓ బిల్డింగ్ మేనేజర్ అనమాట. బిల్డింగ్ అంటే పెద్ద బిల్డింగ్ ఒకటి ఉంటది. బేసిక్ గా ఇది ఒక హోటల్. అట్లా అంటే పీజీ అని చెప్పుకోవచ్చు. అందులో ఉన్న అపార్ట్మెంట్లు రూములు అన్ని అద్దెకెత్తా ఉంటారు. అంటే మామూలు పీజీ కాదు. అటు నుంచి పోతా ఉంటే గేట్ కి టూలెట్ బోర్డు కనిపిస్తే లోపలికి వెళ్ళి నెలకి వెంట ఎంత వాషింగ్ మిషన్ ఉందా లేదా ఇట్లాంటివి అడిగే టైపు కాదు. బాగా బీభత్సమైన టాప్. ఈ అపార్ట్మెంట్ లో నెలకి వెంటకి ఎన్ని డబ్బులు ఇస్తామో ఆ డబ్బులతో ఆ బిల్డింగ్ వెనకాల ఇంకో స్థలం కూడా కొనేయచ్చు. అంత కాస్ట్లీ అపార్ట్మెంట్లు. బాగా డబ్బులు ఎక్కువైపోయినా డబ్బులు ఎక్కడ తగలబెట్టాలో తెలియక ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ లో తగలెడతా ఉంటది. అంటే మంచి లగ్జరీ లైఫ్ ఉంటది ఇక్కడ గాని ఉంటే. మనోడు ఈ అపార్ట్మెంట్లకి మేనేజర్ అనమాట. ఈ బిల్డింగ్ లోపల ఓ ముసలోడు ఉంటాడు. ఇదిగో ఈ నేమ్ షా. ఈ షా ఒక బిజినెస్ ఇన్వెస్టర్. కొన్ని వేల కోట్లు సంపాదించాడంట. అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో బాగా సంపాదించాడు. ఈ బిల్డింగ్ లోనే టాప్ ఫ్లోర్ లో పెంట్ హౌస్ అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. బిలియనీర్ అంటావు, మళ్ళీ పెంట్ హౌస్ లో అద్దెకి తీసుకొని వెంట కొట్టినాడు ఈడు అంటావు అని. అంటే చెప్పాను కదా దోలది. డబ్బున్నప్పుడు అంటే ఈ బిల్డింగ్ లో ఫెసిలిటీస్ కూడా బాగా అవైలబుల్ లో ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ వద్దు కానీ ఇప్పుడు ఇది ఒక అపార్ట్మెంట్ లో రూమ్ లో ఉంటాయి. కావాలంటే మీరు కూడా వెంటకి తీసుకోవచ్చు. అద్దె ఎంత నాకు తెలియదు. ఈ ముసలుడు అయితే పై ఫ్లోర్ లో అద్దె కట్టుకొని ఉంటున్నాడు. పొద్దున్నే బిల్డింగ్ లో అందరూ పనికి వచ్చేసి ఉంటారు. ఇతను డోర్ మ్యాన్ అనమాట. వచ్చే వాళ్ళందరి కోసం తలుపులు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. డబ్బున్న వాళ్ళు తలుపులో ఓపెన్ చేసుకోదు. ఈ ముసలోడు షా అని చెప్పి ఇన్వెస్టర్ షా గాడు ఆడు బండి ఎక్కడానికి వెళ్తుంటే మనోడు వచ్చి తలుపు కూడా ఓపెన్ చేస్తాడు. ఈ షా ముసలోడికి మన జాష్ అంటే చాలా ఇష్టం. ఏ పనులైనా చాలా తొందరగా చేయించేస్తూ ఉంటాడు. అందుకని అయితే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్ లో పని చేసే వాళ్ళని చూద్దాం. అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ గురించి ఇంతసేపు మాట్లాడి లోపల పని చేసే వాళ్ళ గురించి చెప్పకపోతే చండాలంగా ఉంటది. ఈ ముసలాయన ఇతను ఈ బిల్డింగ్ కి జనరల్ మేనేజర్. ఇందాక కనిపించిన ముసలాయన వేరు ఇతను వేరు. నేను చాలా సార్లు కన్ఫ్యూజ్ అయ్యా. మీరు అవమాకండి. అసలు బిలియనీర్ అని ఏంది మూల కూర్చున్నాడు అనుకుంటూ ఉన్నాను. సినిమా సగం చూసాక అర్థమైంది వీడు జనరల్ మేనేజర్, వాడు డబ్బున్నాడు, వాడు వేరని. మనోడు పోయి ఇప్పుడు ఒడిస్తాను కలుస్తాడు. ఈవిడ వాషింగ్ మిషన్ లో పని చేసిద్ది. నాకు 2 రోజుల్లో పెళ్లి ఉంది, నాకు ఆఫీస్ లీవ్ కావాలని అంటుంది. మనోడు నాకు టైం ఉంటే ఇస్తాను అంటాడు. తర్వాత రిసెప్షన్ ఈవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు కష్టపడి చదివేసి లాయర్ అయ్యి పీకేదేం లేదు. అంతగా చదువుకోవాలనుకుంటే లంచ్ టైంలో పోయి చదువుకో. పని చేసే టైంలో అట్లా చదువుకుంటా అంటే ఒప్పుకోను అని తిడతా ఉంటాడు. అయితే ముసలాయన అదే జనరల్ మేనేజర్ ముసలాయన ఈ ఎవరినో తీసుకొచ్చి మన బిల్డింగ్ ఎలివేటర్ ఆపరేటర్ గా కొత్తగా వచ్చాడు. వీడికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేయి ప్లీజ్ వీడికి ఒక్కసారైనా ఒక ఛాన్స్ ఇచ్చి చూడు అని చెప్పి బతిమలాడుకుంటా ఉంటాడు. అంటే మన జాష్ గాడు వీడిదే ఫైనల్ డెసిషన్ దేంట్లో అయినా. మన జాష్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇతనికి చూడు బిల్డింగ్ లో ఉన్న వాళ్ళందరూ బలిసిన వాళ్ళే ఉంటారు. డబ్బులు ఎక్కువైపోయి ఎక్కడ పడేయాలో తెలియక మాటికి టిప్పులు ఇస్తానంటారు. నువ్వు కానీ టిప్పులు తీసుకున్నావు అంటే డిప్ప మీద కొడతాను. మన బిల్డింగ్ లో అసలు ఎవరు టిప్పులే తీసుకోకూడదు, అది మన రూల్ అని చెప్తాడు. అప్పుడే ఇక్కడికి చార్లీ అని చెప్పి సూటు బూట్ వేసుకున్నాడు వస్తాడు. ఇది కొంచెం లేట్ గా వచ్చి ఉంటాడు. దానివల్ల మనోడు వచ్చి ఇది నీకు లాస్ట్ వార్నింగ్, ఇప్పటికి చాలా సార్లు లేట్ గా వచ్చావు. మన జనరల్ మేనేజర్ కూడా నువ్వు లేట్ గా వస్తావు అని చెప్పి గోల చేస్తున్నాడు. అని చెప్తే ఈడేమో నా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంది అందుకే లేట్ అవుతుంది, అయితే ముందే వచ్చావని. అంటే ఈడేమో నీ వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉంటే నాకెందుకు అని అంటాడు. ఈడేమో నా వైఫ్ అంటే నీ సొంత చెల్లిగా, కొంచెమైనా జాలి చూపించేసావుగా. జాష్ గాడేమో నేను ప్రెగ్నెంట్ అయితేనే నా మీద నేను జాలి చూపించుకునే స్టేజ్ లో లేను, మీ అందరి మీద జాలి చూపించేది ఏంటి అని చెప్పి అంటాడు. ఇప్పుడు జనరల్ మేనేజర్ మన జాష్ గారిని పిలిచి తమ్ముడు జాష్ 5వ ఫ్లోర్ లో ఫెజ్జు గాడు ఉన్నాడు కదా, ఆ ఫెజ్జు గాడు రెంట్ కట్టి 3 నెలలు అవుతుంది. వాడి సామాన్లన్నీ రోడ్డు మీద పడేసి బయటికి ఇడిచేవాడిని అని అంటాడు. మనోడు కాసేపు ఆలోచించి ఓకే అని వెళ్తాడు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు ఇందాక దాకేమో ఆ బిల్డింగ్ ఏదో తాజ్ బంజారా హోటల్ లేకపోతే వైట్ హౌస్, అందులో సీఎంలు పిఎంలు తప్ప మామూలు మనుషులు ఉండదు అన్నంత రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చేసి ఇప్పుడు ఎవడో 3 నెలల నుంచి రెంట్ కట్టట్లేదా అంటున్నావేంటో అంటే మనోడు అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడు తెలిసిద్ది ఇది అంతకు ముందు అది ఫెజ్జు గాడు ఈడు ఒకప్పుడు బిలియనీర్. స్టాక్ మార్కెట్ లో కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించాడు. లగ్జరీ లైఫ్ బతకడానికని ఇక్కడికి వచ్చి బెడ్ రెంట్ కి తీసుకొని ఇక్కడ ఉంటున్నాడు. ఒక రోజు స్టాక్ మార్కెట్ లో పుల్ల పైకి పోయిద్ది అని చెప్పి డబ్బులన్నీ పెట్టాడు. కానీ ఆ పుల్ల కిందకి పోయింది, దాంతో పాటు ఈడు కిందకి పోయాడు. జాష్ గాడు ఏమో యాండి మీ పుల్లలు ఆడిపోతే నేను మాత్రం ఏం చేయగలను, ఇప్పటికే లేట్ అయిపోయింది, సామాన్లను సర్దుకొని వెళ్ళిపోండి అంటే ఈడేమో 10 రోజులు టైం బాబు, ఏదో చోట అపార్ట్మెంట్ ఎత్తుకొని పోతాను అంటే మనోడు కూడా ఓకే చెప్పేస్తాడు. నిజానికి మన జాష్ గాడు ఇప్పుడు తోక తొక్కిన కోతిలా బిహేవ్ చేస్తూ ఉంటాడు కానీ చాలా సెన్సిటివ్. దీని తర్వాత కిందకు వచ్చి చూస్తే మన ముసలోడు ఉన్నాడే బిలియనీర్, అతను కొత్తగా లిఫ్ట్ బాయ్ వచ్చిలా అతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఇటు పరిగెత్తుకుంటూ పోయి మీరు అంత సరదాగా మాట్లాడమాకండి, వాడు ఇంకా ఇంటర్వ్యూ ప్రాసెస్ లోనే ఉన్నాడు. ఈ ముసలోడేమో చాలా సరదాగా ఉన్నాడు, పిల్లడు ఉద్యోగం ఇచ్చేయి అని వెళ్ళిపోతాడు. ఇలా ఈవినింగ్ వెళ్తూ ఉంటే గేట్ ఓపెన్ బాయ్లా అదే మెయిన్ డోర్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, దాని డెసిగ్నేషన్ ఎంతో అంత బాగా తెలియదు నాకు. ఇతను ఇదే నా లాస్ట్ సంవత్సరం, దీని తర్వాత నేను రిటైర్డ్ అయిపోతున్నాను, నా రిటైర్మెంట్ డబ్బులను తీసుకుని నేను థాయిలాండ్ పోయి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఎగురుకుంటా వెళ్తుంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున్నే మళ్ళీ ఇంకా హోటల్ కు పోతా ఉంటే హోటల్ బయట వీళ్ళిద్దరు బండి అబ్జర్వ్ చేస్తారు. జాష్ గాడి తనతో చెప్తూ ఉంటాడు ఆ బండిని లాస్ట్ 2 రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను, అది కొంచెం కూడా అటు ఇటు కదలకుండా అక్కడే ఉంటుంది, నాకు ఏదో డౌట్ గా ఉంది అని అనే లోపు సడన్ గా లోపల నుంచి జనాలు బయటకు వస్తారు. జాష్ గాడు పిచ్చ భయపడిపోతాడు, ఇమ్మ ఇల్లేంది 2 రోజుల నుంచి బండి లోపలే ఉన్నదా. అలా చూస్తుంటే వాళ్ళు స్పీడ్ గా వస్తా ఉంటారు, వాళ్ళ చేతుల్లో బాడీల్లో తుపాకులు కూడా ఉంటాయి. వీడికి అర్థమైపోయింది మన బిల్డింగ్ లోకి దొంగతనం చేయడానికి జనాలు వస్తున్నారు, వాళ్ళ దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి, పరిగెత్తుకుంటూ పోయి తలుపులన్నీ క్లోజ్ చేసేయమంటాడు. అందరితో కోడ్ రెడ్ అని చెప్తాడు, అది కోడ్ బ్లాక్ అంటాడు. వెంటనే పోయి సీసీటీవీ కెమెరాలో చూసి
చూస్తూ ఉంటే వాళ్ళు అసలు ఎక్కడ కనిపి ఇట్లా బయటకు వచ్చిన వాళ్ళు బేస్మెంట్ దగ్గర చూస్తే బేస్మెంట్ లో మన ముసలోడు ఉన్నాడే, జనరల్ మేనేజర్ కాదు ఇన్వెస్టర్ గాడు, వాటిని ఎవరో కొంతమంది వచ్చి ఐస్ క్రీమ్ బండిలో పడేసి లాక్కొని పోతా ఉన్నారు. జాష్ గాడు అయితే నా కష్టమని నేను కాపాడుకుంటా అని చెప్పి పరిగెట్టుకుంటా పోతాడు రోడ్డు మీద సూపర్ మ్యాన్ లాగా. ఆ బండి నాపేద్దాం ఫాస్ట్ గా వెళ్తుంటే సడన్ గా ఎవరో ఒక గుద్దు గుండెల మీద గుద్దు పడేస్తుంది. తుపాకి చూపించి ఇదిగో ఈవిడలేదు గుద్దింది. కరెక్ట్ గా ఈ గ్యాప్ లోనే బండి కూడా తిరగబడిపోద్ది. కట్ చేస్తే చాలా మంది FBI ఆఫీసర్లు పోలీసులు వీళ్ళంతా వచ్చి ముసలోని మళ్ళీ రోడ్డు మీద పడేసి బేడీలేసి ఎత్తకపోతా ఉంటారు. ఆడందు నుంచి బయటపడ్డాడులేండి. మన జాష్ గారు వెంటనే పోలీసులు అదిగో వాడిని ఎవడో కిడ్నాప్ చేస్తున్నారు వాళ్ళని పట్టేసుకోండి అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చిన మేమంతా పోలీసులు బాబు కిడ్నాపర్లు కాదు. ఈ పాప కూడా చెప్పింది కిడ్నాపర్లు అయితే వాడు అదుగుతాడు కదా, CCTV కెమెరాలు చూసుంటావు కాబట్టి జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చి ఎక్కడని నీ వల్ల అనవసరంగా యాక్సిడెంట్ అయింది, ఈ గ్యాప్ లో ముసలోడు కింద పడి సచ్చుంటే అని చెప్పి మ్యాటర్ చెప్పి తీసుకుని వెళ్తా ఉంటారు. న్యూస్ లో కూడా చూపిస్తా ఉంటారు వీడొత్త ఫ్రాడ్ గాడు అని చెప్పి. అంటే ముసలోడు ఏదో పెద్ద ఫండ్స్ విషయంలో ఫ్రాడ్ జరిగింది, అందులో మెయిన్ వాడు ఈడే ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అని చెప్పి తెలుస్తుంది. దీని తర్వాత మన జాష్ గాడు బాగా బాధపడుతూ ఆఫీస్ కదే ఆ బిల్డింగ్ దగ్గర పోతాడు. అయితే మన జాష్ గాడు ఎందుకు అండర్ కవర్ లో ఉన్న SBI ఆఫీసర్ లాగా ముసలోని కాపాడడానికి అంత ఆవేశపడిపోతున్నాడంటే అది పని మీద ఉన్న భక్తి కాదు. ముసలోడు ఇన్వెస్టర్ గాడు ఉన్నాడే ఈడు ఇప్పుడు ఈ హోటల్లో పనిచేస్తున్న మేనేజ్మెంట్ వల్ల ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ వాచ్మెన్ దగ్గర నుంచి వంట మనిషి దాకా ఆ బిల్డింగ్ లో ఎంత మంది పని చేస్తే వాళ్ళందరి పెన్షన్ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి తీసేసుకుని ఎక్కడో ఇన్వెస్ట్ చేసేసాడు ఆ ముసలోడు. మీ రిటైర్మెంట్ టైంకి దాన్ని ట్రిబుల్ చేసిస్తానని చెప్పి తీసేసుకున్నాడు వీళ్ళందరి దగ్గర నుంచి. అది మనోడు మెయిన్ బాధ. పాపం ఈ విషయం నిజానికి పిచ్చి వాళ్ళకి తెలియదు, ఎంప్లాయీలందరికీ. ఈ మ్యాటర్ జాష్ గాడు వచ్చి చెప్తాడు, ఎందుకంటే జాష్ గాడే వీళ్ళందరూ డబ్బులు ఇచ్చింది వాడికి. ఇల్లు అడుగుతారు మా డబ్బులు మొత్తం ఇచ్చేసామంటే మొత్తం ₹1 కూడా లేకుండా వాడికి ఇచ్చేసాను, వాడు డబల్ చేసి మీకు ఇస్తా అనేటప్పటికి అని చెప్తాడు. పాపం మనోడు ఇది కావాలని చేయలేదులేండి, వాడు వీళ్ళ మంచి కోసం ఏదైనా ఆలోచించి చేశాడు. దరిద్రం బ్రేక్ డాన్స్ చేస్తే ఈడు మాత్రం ఏం చేయగలడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ముసలోడిని $10 మిలియన్ డబ్బులు ఫైన్ గా తీసుకుని బెయిల్ ఇచ్చి వదిలేసాడు. $10 మిలియన్ అంట. ఎంప్లాయీలు అందరూ పెన్షన్ డబ్బులు మొత్తం కలిపిన అంత ఉండవు, అన్ని డబ్బులు ఇడు బెయిల్ కింద కట్టేశాడు. అయితే ఇప్పుడు వీళ్ళ పెన్షన్ డబ్బులు తీసుకుని ముసలోడు ఎక్కడ ఇన్వెస్ట్ చేశాడు కదా, వాడు కూడా ఆ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి కంపెనీ ఎత్తేసి వెళ్ళిపోయాడు. అంటే ఇలా పెన్షన్ డబ్బులు కూడా పోయాయి. ఇప్పుడు ఈ ముసలోడికి బెయిల్ ఇచ్చిన కోర్టు వాళ్ళు కండిషన్ పెట్టారు, అదేంటంటే ఈ బిల్డింగ్ లోనే ఉండాలి. ఆ బిల్డింగ్ పైన ఒక గది అద్దెకి తీసుకొని సచ్చాడు పెంట్ హౌస్. సో వీడు ఆ పెంట్ హౌస్ లోనే ఉండాలి, లోపల నుంచి బయటకు రాకూడదు, కిటికీలోంచి కూడా చూడకూడదు. FBI వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ కూడా పెట్టి ఉంచుతారు. FBI వాళ్ళు వచ్చి వీడి ఇంట్లో ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో చూస్తా ఉంటారు. అయితే వాడి ఇంట్లో 30 ఫ్లోర్ 50 ఫ్లోర్ పెంట్ హౌస్ లో ఈ బండి ఉంటది. చూడడానికి చాలా అమేజింగ్ గా ఉంటది ఆ బండి. FBI మెయిన్ ఆఫీసర్ ఇవి అడిగితే ఏంది ఈ బండి ఎడబెట్టామని, ఈడేమో కొన్ని బండ్లు తిప్పడానికి కాదు ఇంట్లో పెట్టుకోవడానికే ఉంటాయి. 1963 ఫెరారీ 250 లూసో అంట. అంత ముందు దీన్ని ఎవడో ఒక పెద్ద పొలిటీషియన్ నడిపేవాడు, ఆడి దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్ కొనుక్కున్నాడు వీడు. దాన్ని కొన్నప్పుడు దాని వాల్యూ $1 మిలియన్ అంట. ఇప్పుడు దీని వాల్యూ $10 మిలియన్ అయిపోయిందంట. అదేమన్నా బంగారం అంటారు అప్పుడు కొనేదానికంటే ఇప్పుడు రేటు పెరిగిపోవడానికి. ఈ డొక్కు బండి టైం అయ్యే కొద్ది ఇంకా డొక్కు అవుద్ది కదా. ఈ ముసడు ఇప్పుడు జాషు నేను ఇంకా కిందకి రాకూడదు కదా, నా ఫుడ్ అంతా ఎక్కడికి పంపించు అని చెప్తూ టిప్ వేస్తాడు. మనోడు గుర్తు చేస్తాడు, గుండు సచ్చినోడా 100 సార్లు చెప్పా మేము ఇక్కడ టిప్ తీసుకోమని. దీని తర్వాత మనోడు బయటికి వెళ్ళిపోతే FBI ఆఫీసర్ అని అడుగుతాడు, మీరు ముసలోడి దగ్గర నుంచి డబ్బులు మొత్తం రికవర్ చేస్తారా, వాడు తప్పు చేశాడని కోర్టులో తేలితే వాడు ఎవడాడి దగ్గర డబ్బులు తీసుకున్నా వాడిని వెనక్కి వచ్చేస్తాయా అని అంటే FBI మేడం ఏమో నాకేం తెలుసు, అసలు వాడి దగ్గర ఫస్ట్ డబ్బులు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు, ఎంత చెక్ చేసినా ఏం డబ్బులు ఎక్కడ దొరకట్లా. మనోడు బాగా బాధపడిపోతాడు. అసలు స్టాఫ్ వాళ్ళంతా కొంతమంది అయితే పెన్షన్ మీదే చాలా ఆశలు పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే వీడు ఇంటికి వెళ్తా ఉంటే ఇంటి బయట దొంగ ఉంటాడు, మామూలు దొంగ కాదు వీడు, గజ దొంగ. దాంతో పాటు మనోడు ఇంటి పక్కనే ఉంటాడు. వీడు పోలీసులు వీడిని అరెస్ట్ చేస్తా ఉంటే ఎదవలేండి వీడు, పోలీసులు చూడండి అన్యాయంగా అరెస్ట్ చేస్తారు, నువ్వు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టని చెప్పి మనోడుతా అంటాడు. మనోడు వీడిని పైనుంచి కింద దాకా చూసి వెనక్కి దిగి చూడకుండా వెళ్ళిపోతాడు. మనోడు ఇంటికి వెళ్ళిపోయి పడుకుని పోతే ఇక్కడికి ఫోన్ వచ్చింది, ఇలా బావుల్లో ఫోన్ చేసి తొందరగా హాస్పిటల్ కదా అంటాడు. వచ్చి చూస్తే ఆ డోర్ ఓపెన్ చేసి ఆయన అతను ఉంటాడు కదా, అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఏమైంది అంటే పాపం రైల్వే పట్టాల మీద అలా వెళ్ళిపోయి పడిపోతుంటే పోలీసులు వచ్చి కాపాడేది. ఆ టైంలో దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడేసేది. మనోడేమో ఎందుకు అంత చేదస్తాం, పెన్షన్ డబ్బులు పోతే పోయాయి, ఇన్ని రోజుల పాటు డబ్బులన్నీ బాగా సంపాదించి పెట్టుకున్నావు కదా, అవి వాడుకొని థాయిలాండ్ వెళ్ళంటే ఇతనేమో సేవ్ చేసుకున్న డబ్బులా తొక్క, ఇప్పటిదాకా కూడబెట్టిన డబ్బులు అన్ని తీసుకుపోయి నా ముసోడి చేతుల్లోనే పెట్టాను, వాడు నాకు సంవత్సరంలో డబ్బుల్ని డబల్ చేసిస్తానని చెప్పాడు. ప్రజెంట్ హాస్పిటల్ బిల్లు కట్టుకునే పొజిషన్ లో కూడా లేను, పోయేటప్పుడు కట్టిపోని అంటాడు. ఆల్రెడీ ఇలా పెన్షన్ డబ్బులన్నీ తీసుకుపోయి వాడు ముసలోడి చేతిలో పెడితే ఈ మిగతా ఎంప్లాయీలు ఏమో సైడ్ బిజినెస్ కింద మిగతా డబ్బులు కూడా తీసుకుపోయి వాళ్ళ చేతిలోనే పెట్టాడు, వాడి చేతుల్లోనే. అది కూడా ఆ ముసలోని చూస్తేనేమో మామూలు ముసలోళ్ళ దగ్గర వాడు పెన్షన్ డబ్బులు కూడా వదిలేయలేడు, అందరి దగ్గర లాక్కొని సస్తున్నాడు. మనోడు పిచ్చి కోపంతో ముసలోడి దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆపేస్తాడు. ఇట కోపం మీద పోమాక మంచిది కాదు అంటే అప్పుడే ఫిజ్జు గాడు వస్తాడు. 4 నెలల నుంచి వెంట కట్టలేదు కదా, ఇటు సామాన్లన్నీ సర్ది బయటికి దోసేవాళ్ళండి, ఇటు ఇంకా కట్టలేదు. మనోడు అడుగుతాడు, నువ్వు కూడా స్టాక్ మార్కెట్ లోనే పని చేస్తావు కదా, ఆ ముసలోడు రోడ్డు మీదకి అడుక్కు తినే స్టేజ్ కి వచ్చేసాడని ఎన్ని డేస్ ముందే వాడికి తెలిసింది అంటే, ఫిజ్జు ఏమో వాడికి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అనే విషయం వాడికి సంవత్సరం ముందే తెలుసు అని అంటే, జాష్ గాడేమో ఒరే పాపం ఆ అంకుల్ దగ్గర నుంచి అతని జీవిత కాలం సంపాదించే డబ్బులు 2 నెలల ముందే తీసుకున్నాడు, ఆల్రెడీ నాకిపోయాడని తెలిసినప్పుడు అప్పటికి మళ్ళీ పాపం
పాపం అతని దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నాడు అని అంటే ఫ్రిడ్జ్ ఏమో ఎందుకు తీసుకుంటాగా ఆ మాత్రం తెలీదా ఆ ముసలోడు వాడి లగ్జరీ లైఫ్ ను లీడ్ చేయడానికి ఇంకో పక్క వాడు ఇంత పెద్ద కాస్ట్లీ హోటల్లో ఉన్నాడు ఎందుకు ఇక్కడ ఇవన్నీ చేస్తుంది వాడి ఆడంబరాల కోసం అందరి నుంచి ఎలాగైనా తీసుకుంటాడు డబ్బులు ఆ మాట వినగానే మనోడికి ఇంకా కోపం వచ్చింది ఇంకా ఈడు కూడా వెళ్ళలేదా బాబు ఈసారి ఆపని వెళ్ళి పోదాం నేను కూడా వస్తానులే నీతో ఇంకాగేలా ఉన్నావా ఏంది అని చెప్పి వీళ్ళందరూ కలిసి పోతారు ముసలోడి దగ్గరికి బయట FBI వాళ్ళు ఆపితే బాబు నేను మేనేజర్ లోపల ఇల్లంతా నీట్ క్లీన్ చేసా లేదు చెక్ చేయాలి అని లోపలికి వస్తాడు వెళ్ళి ముసలోడిని అడుగుతాడు ఓకే పాపం అతను డబ్బులు ఎందుకు తీసుకున్నావు నువ్వు ఆల్రెడీ అతను మునిగిపోయాడని తెలుసు కదా ఇంకా ఎందుకు తీసుకున్నావు అంటే ముసలోడేమో నేను వేసుకున్న నైటీనే అలా ఇద్దరి దగ్గర లైఫ్ లాంగ్ డబ్బులు లాక్కుంటే ఒక నైటీ వచ్చింది అంత కాస్ట్లీ ఇది ఈ రేంజ్ లో మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం డబ్బులు లాగాలి కదా అని అంటాడు దాంతో ఇడికి ఒళ్ళు మండిపోయి పక్కనే గోల్ఫ్ స్టిక్ ఒకటి ఉంటే అది తీసుకొని కాదద్దాలు ఎదగొట్టడానికి వెళ్తుంటే ముసలోడు నువ్వు సరిదిద్దుకోలేని తప్పులు అసలు చెయ్యకు అని అంటాడు మనోడేమో అంకులు ట్రైన్ కింద పడి సావడానికి ట్రై చేశాడు అని నీకు చెప్పాను కనీసం నువ్వు వాడు బతుకున్నాడో పోయాడో అన్న విషయం కూడా అడగలేదు అని కోపంతో పోయి కాదద్దాలు పగలగొట్టేస్తాడు లైట్లు పగలగొట్టేస్తాడు అలా పగలగొట్టేసి ఇంకా బయటకు వస్తాడు కిందకు వచ్చాక జనరల్ మేనేజర్ బండబూతలు తిడతాడు వాడు ఏం చేస్తే మనకి ఎందుకుగా వాడు సైకోకెళ్ళైనా మన డబ్బులు మనకి ఇస్తే వాడు హ్యాపీగా ఉండొచ్చు FBI వాళ్ళు కూడా ఉన్నారుగా పో నిన్ను అసలు ఉద్యోగం తీసేసాను పో అని చెప్పి వెంటనే ఉద్యోగం పీకేశారు ఇప్పుడు స్టాఫ్ మొత్తం అందరికి బాయ్ చెప్పి పాప నువ్వు లాయర్ అవ్వడానికి చదువుతున్నావు కదా బాగా గట్టిగా చదువు అసలే నా మీద కేసు పడేలా ఉందని చెప్పి పోతాడు ఇంత డైరెక్ట్ గా FBI ఆఫీసర్ ఆవిడని కలుస్తాడు వెళ్ళి ఆ ముసలోడిని ఎలాగైనా పట్టిస్తాను నేను వాడు డీటెయిల్స్ అవి నా దగ్గర చాలా ఉన్నాయి చూడండి అంటే ఈవిడేమో ఆ చెత్త కాగితాలు నా దగ్గర చాలా ఉన్నాయి అయ్యా ఇంత మనం చేసేది ఏం లేదంటే వీడు ఫీల్ అయిపోతాడు దాంతో ఈవిడ కూడా ఫీల్ అయ్యి తాగుదాం పదా అని చెప్పి ఇద్దరు తాగుబోతుల్లో తాగుతాడు తాగుతా వీడు ఒక మ్యాటర్ చెప్పేసిద్ది ఆ ముసలోడు ఎక్కడో $20 మిలియన్ డబ్బులు దాచిపెట్టాడంట అది వెనకనే వీడు బాగా ఆలోచించి డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళిపోతాడు అక్కడ ఒక పుస్తకం వాడు ఎత్తుక్కుంటాడు దాని తర్వాత వీళ్ళని ఉద్యోగాల నుంచి పీకేసిల్లా వీళ్ళందరూ చిన్న పనులేవో చేసుకుంటున్నారులేండి వీళ్ళందరినీ ఇంటికి లాక్కొని పోతాడు చేసపోయి మ్యాటర్ చెప్తాడు అదేంటంటే ముసలోడు కొన్ని ఏళ్ల క్రితం పైన వాడు అపార్ట్మెంట్ లో చాలా చేంజెస్ చేసుకున్నాడంట అప్పుడే $20 మిలియన్ డబ్బులు పట్టే అంత లాకను కూడా లోపల ఆడో తీసుకుపోయాడు FBI వాళ్ళు కూడా అది ఎక్కడ ఉందో తెలియట్లే ఖచ్చితంగా ఏదో గోడ వెనకాల దాచిపెట్టేసి కట్టేసినట్టున్నాడు ఇప్పుడు మీరు ఒప్పుకున్నారనుకో మనందరం కలిసి ఆ బిల్డింగ్ లో పెట్టి దొంగతనం చేసి $20 మిలియన్ తీసేసుకుందాం అని అనగానే వీళ్ళిద్దరు ఓకే అని చెప్పేస్తారు కానీ వీళ్ళ బావ మాత్రం అదే మీ మొహాలు ఇప్పుడు నేను చూసుకున్నారంట సరిగ్గా చిన్నప్పుడు చాక్లెట్ కూడా కొట్టేసిన మొహాలు కాదు మీరు ఇప్పుడు కొట్టేయమన్నా కొట్టేయలేదు చాక్లెట్ కూడా మీరు అందరు కలిసి ఆ బిల్డింగ్ లో $20 మిలియన్ కొట్టేస్తారా ఆ డబ్బులు కొట్టేశాకే కనపడండి మధ్యలో కనపడమాకండి అని అంటుంటే జార్జ్ గారు ఇంత పెద్ద ప్లాన్ వేస్తుండే ఆ విషయం నాకు తెలియదా ఏంది మనకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ నాకు తెలుసు నేను తెస్తానా అంటాడు అయితే వాడు ఎవడో కాదు ఈడెవడో అంటే అదో చీకట్లో పోలీసులు నన్ను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు ఫోటో తీసి ఇన్స్టాలో పెట్టని చెప్పి ఒక గజ దొంగగా డనిల్లా మనోడు మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు ఇప్పుడు పోలీస్ ఆయన వచ్చి నీకు బెయిల్ వచ్చింది ఈడే నడిపించింది బయటకు వచ్చి చూస్తే మనోడు ఉంటాడు మనోడు బండ్లో ఎక్కించుకొని తీసుకొని పోతూ షికారులో అలాగా ఏమయ్యా ఇంట్లో ఎట్టుంది పిల్లలు ఎవరు లేవు కదా నీకు మర్చిపోయాను నీ గదిలో నుంచి రోజు ఒకటే సౌండ్లు వస్తుంటాయింది చక్క పని ఏమైనా చేస్తున్నావేందంటే ఇడు ఒక్కసారిగా యాక్సిలరేటర్ మీద తొక్కి బండి జుమ్మని స్పీడ్ గా తీసుకెళ్లేలా చేస్తాడు కోపం తడుతాడు జాష్ గా ఇందాక నుంచి తెగ వాగుతున్నావు అసలు ఏం కావాలి నాకు అసలు బెయిల్ ఎందుకు ఇప్పించావు ఇప్పుడు నన్ను ఏదో ఫస్ట్ టైం డేట్ కి తీసుకొని పోతున్నట్టు సంబంధం లేని టాపిక్ లన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు ఎందుకు అట్ట మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు మనోడు ఆపి చెప్తాడు చిన్నప్పుడు మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నావు ఆ విషయం కూడా నీకు గుర్తులేదా ఇలా సొల్లువాగి లాస్ట్ చెప్పేస్తాడు ఇదయ్యా మ్యాటర్ $20 మిలియన్ ఉన్నాయి ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు ఆ డబ్బులు కొట్టేసి మనం వాళ్ళందరికి పనిచేయబోతున్నాం అని చెప్తాడు అదే చేసేద్దాం కానీ వీళ్ళందరికి పరిచయం చేస్తాడు ఇదిగో చూసాడు వీడు క్యాబ్ గాడు మామూలుడు కాదు పోలీసులు ఇప్పటికి వీడిని కుక్కను కొట్టినట్టు కొట్టు 100 సార్లు జైల్లో పడేసేది ఇల్లు జైలు ఇదే వీడి జీవితం అయిపోయింది ఇంత దరిద్రుడు ఉంటే మనం ఈజీగా కొట్టేయచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాడు వీడేమో వీళ్ళందరిని చూసి మీరు ఎప్పుడైనా దూరం నుంచి జైలుని చూసి వచ్చారా మీతో నేను దొంగతనం చేయాలంటే మీరు పోయి ఇప్పుడు ఈ మాల్లో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఏదో ఒకటి కొట్టేసి రావాలి నేను సక్సెస్ఫుల్ గా చేస్తేనే హెల్ప్ చేస్తా అంటాడు వీళ్ళు కూడా పోయి గోల్డ్ షాప్ ఆ షాప్ నుంచి అక్కడక్కడ నుంచి ఏవో వస్తువులు కొట్టేసి తెస్తారు సక్సెస్ అవగానే మనం జాష్ గాడు వీళ్ళందరిని తీసుకుని పోయి ప్లాన్ వేస్తా ఉంటాడు మనం కొట్టేయడానికి ఇప్పుడు ఈ బిల్డింగ్ అంతా ఇలా ఉంటది దాని ప్లానింగ్ ఎలా ఉంటది దాని కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి ఇది మొత్తం ఎలా ఉంటుంది నాకు తెలుసు అండ్ డీటెయిల్స్ చెప్తూ ఉంటే అప్పుడే ఇక్కడికి FBI ఆఫీసర్ ఆ మేడం వల్ల ఆవిడ వీళ్ళ ఇంటికి వచ్చింది దాంతో అందరూ పోయి అక్కడెక్కడ దాక్కుంటా ఉంటే ఇటు పోయి అడుగుతాడు ఏంది మేడం మళ్ళీ తాగడానికి పోదామా అంటే ఈవిడేమో ఆ ముసలోడు మీద కేసులు పడ్డాయి కదా కేసులన్నీ తీసైపోతున్నారు మాకేం ఎవిడెన్స్ దొరకలేదు కానీ మెయిన్ మ్యాటర్ ఏంటంటే వాడు బయటకు వచ్చేసాక నీ మీద కేసేస్తాడు అంటే ఇటు పోయి కాగద్దాలు పగలగొట్టి చచ్చాడుగా ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడికి సారీ చెప్పావంటే వాడు నీ మీద కేసు వేయకుండా ఉండే ఛాన్స్ ఉంది దా పద పోదామని చెప్పి అంటది మనోడు కూడా ఒక్కసారి అంటే 4-5 సార్లు వస్తాడు బిల్డింగ్ లోకి పదండి అని చెప్పి పోతాడు అంటే లోపలికి వెళ్ళి ఇంకోసారి అబ్జర్వ్ చేయొచ్చు కదా అలా లోపలికి వెళ్ళి క్షమించి అంటాడు సొల్లు వాగుతాడు అటు ఇటు చూస్తాడు ఏదో ఫ్రెండ్స్ అయిపోయినట్టు కాసేపు మాట్లాడుకుంటారు
ఉంటది. దీని తర్వాత FBI ఆఫీసర్ వీడిని డ్రాప్ చేసి వెళ్ళిపోతుంటే మనోడు FBI ఆఫీసర్ ని డేట్ కి పిలుస్తాడు. ఇవి కూడా ఓకే చెప్పేసి డేట్ కి లోపలికి వెళ్ళాక మన జాష్ వీళ్ళందరూ బండబూతులు తిడతారు. దేబేస్ మహోడా మనం ఇక్కడ దొంగతనానికి వెళ్తుంటే FBI ఆఫీసర్ తో డేట్ అంటావు నువ్వు అని అంటే ఇది అస్సలు పట్టించుకోకుండా వెండి ప్లానింగ్ వేయాలి అని చెప్తుంటే ప్లానింగ్ తర్వాత విషయం ముందు జూడు అని ముసలోడు ఒక సేఫ్ లాకర్ కొనుక్కుల్లా దాని డిజైన్ చూపించి ఇది ఓపెన్ చేయడం నా వల్ల కాదు, అది చాలా హై సెక్యూరిటీతో ఉంటుంది, దాన్ని ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఓపెన్ చేయలేదు అంటాడు. ఇటు బాగా ఆలోచించి బిల్డింగ్ లో పనిచేసి ఈ అమ్మాయిని పిలిపిస్తాడు. ఈ అమ్మాయికి ఇవన్నీ పీకడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉందంట. ఇలా నాన్నకి అలమార పగలగొట్టడంలో ఎక్స్పీరియన్స్ ఉంది, ఈవిడ కూడా నేర్చేసుకుంది. హెల్ప్ చేస్తా ఉంటే ఓకే అనేస్తుంది. నెక్స్ట్ డే చూస్తే వీళ్ళ బావల్లా వీడు ఆ హోటల్ లోపలికి వెళ్ళి ప్రశాంతంగా బయటకు వస్తుంటాడు. ఇటు పోయి అడుగుతాడు, నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు అనవసరంగా అని అంటే ఇడు అంటాడు, చూడు ఇంకా నుంచి నీకు నాకు సంబంధం లేదు, నా హోటల్ కి ఏదైనా అయినా మీ దొంగతనం చేయడానికి వచ్చిన మీ అందరినీ పోలీసులు పట్టించేస్తా అంటాడు. జాష్ గడేమో ఏంది తిక్కగా మాట్లాడుతున్నావు అంటే అది ముసోడల్లా జనరల్ మేనేజర్ ఆడిని మళ్ళీ పిలిపించి మళ్ళీ ఉద్యోగం ఇచ్చేసాడంట. సో ఉద్యోగం అవడం వల్ల సడన్ గా సిన్సియర్ అయిపోయి నా హోటల్ చుట్టుపక్కల మీదంతా కనిపించకూడదని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పుడు FBI ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పిద్ది రాబోయే థ్యాంక్స్ గివింగ్ వాళ్ళకి పెద్ద పండగలేండి అమెరికాలో, ఆ పండగ రోజే కోర్టులో ముసలోడి మీద ఉన్న కేసులన్నీ ఎత్తేయబోతున్నాడంట. దాని తర్వాత వీడి మీద కేసు కూడా వేసేస్తానంట. క్షమించండి నువ్వు అడిగినా అసలు వెనక తగ్గట్లే అంట ముసలోడు. అడుగుని తెలిసిందే వాడెందుకు ఎత్తేస్తలే గానీ కట్ చేస్తే థ్యాంక్స్ గివింగ్ డే వచ్చేసింది. ఈ రోజే దొంగతనం చేయాల్సింది, కేసు కూడా ఎత్తేసేది ఈ రోజే. అయితే ఈడు పోయి జాష్ గడి బావల్లా వాడి వైఫ్ దగ్గర నుంచి ఫోన్ కొట్టేస్తాడు. ఇంకో పక్క ముసలోడిని కోర్టుకు ఎత్తుకొని పోతూ ఉంటాడు. అది ఇప్పుడు ఫోన్ కొట్టేసలా ఎందుకంటే మనోడికి మెసేజ్ పంపిస్తారు వాళ్ళ వైఫ్ ఫోన్ నుంచి, నా డెలివరీ డేట్ వచ్చేసింది హాస్పిటల్ లో ఉన్నానని చెప్పి. అంటే సిన్సియర్ గా పని చేస్తానని చెప్పాడుగా, అందుకే వైఫ్ కు బాలేదని చెప్పి అలా వెంటనే హాస్పిటల్ పంపించేస్తాడు ఎక్కడికో. కానీ ఇంకో పక్క ఇక్కడ చూస్తే ఇటు సూటు బూట్ వేసుకుని సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లా రెడీ అయిపోయి ఆ హోటల్ లోపలికి వెళ్తా ఉంటాడు. వీళ్ళు ముగ్గురికి అర్థం కాదు, ఇదేంది మనం వేసిన ప్లాన్ కాదు కదా, ఏంది అట్టబోతున్నాడని అనుకుంటా ఉంటాడు. జాష్ గాడికి అర్థమైంది వీడు సొంత ప్లాన్ ఏదో వేసుకుని $20 million డబ్బులు మొత్తం కొట్టేయడానికి ప్లాన్ వేసాడని. వీళ్ళైతే వీళ్ళు అనుకున్నట్టు అటు చూసుకుంటా ఎవరికి తెలియకుండా ప్లాన్ ప్రకారం ఎందులో దూరుకుంటూ పోతుంటారు. ఇటు పక్క ఈ సూటు బూటు గాడు జనరల్ మేనేజర్ దగ్గరికి పోయి నేను బ్యాంక్ నుంచి వచ్చాను, మిస్టర్ ఫిజీ వల్ల రెంట్ కట్టకుండా 4 నెలలు ఉన్నాడుగా, వాడు అపార్ట్మెంట్ మొత్తం మేము చెక్ చేయాలి, వాడికి చాలా అప్పులు ఉన్నాయి, మా దగ్గర చాలా చేసిపోయాడు అని చెప్తే జనరల్ మేనేజర్ నమ్మేస్తాడు. ఇంకో సైడ్ ఈవిడేమో హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పి ఈవిడ బర్త్డే అని చెప్పి ఎంప్లాయీలందరినీ డిస్ట్రాక్ట్ చేసింది కేక్ తినమని చెప్పి. ఇప్పుడు కేక్ ఎత్తపోయి అందులో మొత్తం మంది కలిపేసి పైన FBI ఆఫీసర్స్ కి ఇవ్వడానికి ట్రై చేసింది. ఈడేమో నో నాకు కేక్ అన్నా చాక్లెట్ అన్నా అలర్జీ, నేను ముట్టుకోనంటే ముట్టుకో అంటాడు. ఈవిడకు ఒళ్ళు మండిపోయి ఆ బండి తీసుకుని దాంతో వాడు మొహం మీద గుద్ది ఆడే పడేసిద్దాన్ని. కేక్ తిన్నో అన్నందుకు గుద్దినట్టుంది, దొంగతనం కోసం కాదు. నేను కూడా అలాగే గుద్దేవాడిని కేక్ తిన్నంటే. ఇంకో పక్క వీళ్ళు గిఫ్ట్ అన్ని ఆపేసి మాస్కులు అవి పెట్టుకుని CCTV కెమెరాలు అవి క్లోజ్ చేసేసి లోపల దాకా వచ్చేస్తారు, ఆ పెంట్ హౌస్ లోపల దాకా. ఈడు కూడా ఆడాయి నుంచి దొరుకుంటూ వచ్చేస్తాడులేండి. మర్చిపోయి మన జనరల్ మేనేజర్ ని ఒక రూమ్ లో పడేసి తలుపులు వేసేసి ఉంటాడు. దీని తర్వాత బిల్డింగ్ అంతా చెక్ చేసి కన్స్ట్రక్షన్ ఎక్స్ట్రాగా ఎక్కడ జరిగిందో వీడికి తెలుసు కదా, అక్కడ చూస్తాడు. చూస్తే లాకర్ ఎక్కడుందో కనిపించేసిద్ది. కరెక్ట్ గా వీళ్ళు ఓపెన్ చేసే టైంకి ఈడు వచ్చేసి తుపాకీతో చూపించి మర్యాదగా అందరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి కాసేపు ఇద్దరు తిట్టుకుంటా ఉంటారు, బండబూతులు తిట్టుకుంటా ఉంటారు. కరెక్ట్ అయిన ఈవిడ కూడా తుపాకీ తీసుకుని లోపలికి వచ్చేసి ఈవిడ కూడా తిడతా ఉంటాడు ఈయన్ని. ఇంకా ఫిజీ గాడు తుపాకీ లాక్కుంటాడు, ఈవిడ లాకర్ ఓపెన్ చేసేస్తుంది. ఇంకో పక్క చూస్తే వీళ్ళందరూ FBI వాళ్ళందరూ ముసలోని తీసుకొని పోయి కోర్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి తలుపులు కొడతా ఉంటారు. అంటే తలుపులన్నీ మూసేసి ఉంటాయి, ఏంది మూసేసి ఉంది అని చెప్పి ఓపెన్ చేసి తను బయటకు వచ్చి పండగ రోజు కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వదంటారా మీరు, శని ఆదివారాలు సెలవులు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇయ్యాలు కూడా బతకనివ్వదా, ఈ రోజు కోర్టు బంధుగా స్వామి అని చెప్పి అంటాడు ఇతను. వీడికి అర్థం కాదు, ఇదేంది కోర్టు క్లోజ్ అయితే ఈ రోజు మమ్మల్ని అమ్మని ఎందుకు చెప్పారు, ఇదంతా ఏదో ప్లానింగ్ లా ఉంది, ఎవడో కావాలని చేశాడు, నాకేదో స్పాట్ పెట్టినట్టున్నదని చెప్పి ముసలోడు భయపడిపోయి పదండి ఇంటికి వెళ్ళాలి పదా అని అడుగుతాడు. ఇంకో పక్క ఈడు కూడా ఫాస్ట్ గా వచ్చేసి ఉంటాడు. హాస్పిటల్ అని తిరిగి ఏ హాస్పిటల్లో ఉందో తెలియక మళ్ళీ రెస్టారెంట్ కి వచ్చేసాడు. అయితే ఇక్కడ ఈ సేఫ్ ఓపెన్ చేస్తారు, కానీ లోపల చూస్తే ఏమీ ఉండదు. కనీసం వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ₹10 కాగితం కూడా పెట్టలేదు. వీడికైతే ఇంకా ఒళ్ళు పడిపోయింది, నా తుపాకి నాకు ఇస్తావు నేను పోతాయడి నుంచి అని తుపాకి లాక్కుంటుంటే గుండు పోయి బండికి తగులుద్ది. బండికి తగిలితే మనోడికి ఏదో డౌట్ వచ్చింది. అక్కడికి పోయి కాదంతా చెక్కుతా ఉంటే అప్పుడు అర్థమైంది కాదంతా అది మామూలు కాదు, గోల్డ్. ఆ బండి ప్రతి పార్ట్ గోల్డ్ తో తయారు చేసింది, అద్దం తప్ప పగల కొట్టేశాడు కదా. ఆ బండి మీద మొత్తం గోల్డ్ తో దాన్ని తయారు చేసి పెయింట్ వేసాడు. ఫిజిగాడు దాని వెయిట్ ని బట్టి ఇదంతా మార్కెటింగ్ క్యాలిక్యులేషన్ డిపార్ట్మెంట్ కదా ఇది, అలా మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఆ బండి వాల్యూ దాదాపు $45 మిలియన్ ఉంటుంది అని చెప్తాడు. ఎలాగైనా ఇక్కడి నుంచి దీన్ని బయటికి తీసుకుని వెళ్ళిపోతామని ఫిక్స్ అవుతాడు. మొదట్లో స్టార్టింగ్ లో అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది కొన్నప్పుడు 1 మిలియన్ ఇప్పుడు 10 మిలియన్ దాటిపోయింది అని. కరెక్ట్ గానే అన్నాడు. జాష్ గడ్ ఏం ప్లాన్ చేసి ఉంటాడు, ఇప్పుడు కారుని అయితే కిందకి తీసుకెళ్లాలి అని చెప్పి వీడిని డాబా మీద పంపిస్తాడు. అక్కడ ఒక క్రేన్ ఉంటది, దీన్ని ఉపయోగించే ఆ బిల్డింగ్ లోపలికి అన్ని సామాన్లు తీసుకొచ్చేది, అన్ని లిఫ్ట్ యూజ్ చేసి తీసుకెళ్తా అనుకుంటున్నా. ఏంది పెద్ద డబ్బున్న వాళ్ళు ఇలాగే తీసుకొస్తారు. వీళ్ళైతే ఈ క్రేన్ తో ఆ బండిని కట్టేసి గాలిలోకి అలా బిల్డింగ్ నుంచి కిందకి దింపుతా ఉంటారు. అంటే ఇక్కడ నుంచి ఫిజీ గడ్ అపార్ట్మెంట్ ఉంటల్లా, ఆ అపార్ట్మెంట్ లోపలికి ముందు కారుని తీసుకొని వెళ్ళిపోవాలనేది ప్లాన్. కారు కట్టేసి గాలిలోకి వదులుతా
జరుగుతా ఉంటాయి. ఇంకో పక్క FBI వాళ్ళు కూడా బండి చాలా నెమ్మది కిందకి వెళ్తూ ఉంది. ఫిజ్జీ గాని అక్కడ వాడి బిల్డింగ్ లో నుంచోబెట్టి వాళ్ళు లోపల లాగేగా వచ్చేస్తుంది బండి బండి అని అడుగుతా ఉంటారు. ఈడేమో నాకు భయం వేస్తుంది, నేను లాగలేను, నేను ఇంటికి పోతాను అని చెప్పి అంటాడు. సడన్ గా జాష్ గడికి ఏం అర్థం కట్ట ఇక్కడ దాకా వచ్చాక ఇంటికి పోతా అంటాడు. ఇంటి లాగి సాగు అని చెప్పి ఆ తాడుకి వీళ్ళు కూడా పాక్కుంటా వచ్చేస్తారు. ఆ కింద రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కళ్ళు కనిపివంటారా, పైకి చూసి సావా ఇన్ని విన్యాసాలు వేస్తున్నారు అసలు వీళ్ళు. ఇండియాలో అయితే ఈ పాటికి యూట్యూబ్ లో లైవ్ వస్తా ఉంటది వీళ్ళు చేసే పనికి. అయితే మన ఫిజికల్ ఎలాగో కాదు పట్టేసుకుంటాడు కానీ వాడు వల్ల కాదు. ఈడు ఆ కాలుకి ఏలాడుతూ ఇంకా కాసేపట్లో కింద పడి పోతాడు అనే టైంకి జాష్ గడు బావగాడు వచ్చేసి కాపాడేస్తాడు. ఇన్వాల్వ్ అయిపోయాడు ప్లాన్ లోకి నెమ్మదిగా. పాపం ఈ మొసోడు వీళ్ళందరం చూస్తే ఎప్పుడో పోయేది కాదు వేసుకొని ఇప్పుడు దాకా అలా చాలా టైం పట్టింది లేండి. మొసోడు ఏమో ఏడుతా ఉంటాడు, అదే మా ఇంటికి పోనీయండి, ఆ ఇంట్లో ఏదో జరుగుతుంది నాకు భయం వేస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఎలాగోలా కాదు నీ ఫిజీ గడు రూమ్ లోకి అయితే ఇంకా తెచ్చేసి ఉంటారు. ఇప్పుడు వీడేమో వాళ్ళ బావతో తొక్కలో ఓ కాలు కొట్టేయడానికి నా బతుకు మొత్తం నాశనం చేసేసారు, నా ఉద్యోగం కూడా ఊడిపోయింది ఇప్పుడు అని చెప్పి ఏడుస్తా ఉంటాడు. ఇటు చెప్తాడు ఇప్పుడు ఏడో మాకు కాదు మామూలుది కాదు, పోతా కావంటే ఓ మొక్క ఓడబిక్కొని పో, $45 మిలియన్ గోల్డ్ కాదు అని చెప్తాడు. అది ఇప్పుడు వీళ్ళు ఆ బండిని అలా తీసుకొచ్చి లిఫ్ట్ లో నుంచి తీసుకుపోతామా అని చెప్పి ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ బండి లోపల నుంచి ఓ పుస్తకం బయటపడిద్ది. ఆ పుస్తకాన్ని దాచిపెట్టుకుని ఈ కారుని ఎలివేటర్ ఉంది కదా లిఫ్ట్ మీద పెడతారు, లోపల కాదు. మనోడికి ఎలివేటర్ పనులన్నీ బాగా తెలుసుగా, అందుకే ఉద్యోగం తీసుకుంది. పనికి వస్తున్న ఎలివేటర్ స్కిల్స్ అన్నిటిని పైన పెట్టి వాడు అక్కడ ఏదో అటు ఇటు మ్యానిపులేట్ చేసి ఆ లిఫ్ట్ సాఫ్ట్వేర్ ని నెమ్మదిగా కింద తీసుకుని పోతా ఉంటది. అప్పుడే FBI మొసోడు బ్యాచ్ మొత్తం అందరూ వచ్చి లిఫ్ట్ ఎక్కుతారు. ఇంకా ఫుల్ స్పీడ్ తో పైకి పోతా ఉంటది లిఫ్ట్. పెంట్ హౌస్ లాస్ట్ ఫ్లోర్ లో కదా ఉండేది. ఇంకా సేపటికి అలా పైకి వెళ్ళిపోయి ఆ కారు పైన ఫ్లోర్ గుద్దుకుపోయిద్దాం అని అనుకుంటారు. కానీ ఎలాగోలా స్పేస్ ఉంటది, గ్యాప్ ఉంటది, దాని వల్ల ఏం కాదు. ఇక కారు దాని మీద పెడితే అసలు లిఫ్ట్ పైకి వెళ్ళిద్దా, మాక్సిమం లిమిట్ ఉంటది కదా. సైలెంట్ ఈ గ్యాప్ లో వీళ్ళందరూ ఇంకా ముసలోడు కూడా లోపలికి వెళ్ళి వాడు రూమ్ లో చూస్తే అసలు ఆ కారే కనిపించలేదు ఎక్కడ. ఇంకో పక్క గోడ చూస్తే గోడకు బొక్క పెట్టుంది, దాని లోపల లాకర్ కూడా ఉంది. లాకర్ ఓపెన్ చేసింది. FBI పాప చూసి నీ బెయిల్ క్యాన్సిల్ గా ముసలోడా, నువ్వు నిజం దాచిపెట్టడానికి ట్రై చేసావు కాబట్టి నీ బెయిల్ ని క్యాన్సిల్ చేసేస్తున్నాం మేము అని చెప్పి వెంటనే వచ్చి CCTV కెమెరాలో చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక ట్రక్ అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. మనోళ్ళ ట్రక్ వెళ్ళండి తెచ్చి పెట్టుకున్నారు కారుని తీసుకుని వెళ్ళిపోవడానికి. FBI వాళ్ళందరూ స్పీడ్ గా వెళ్ళిపోయి ఆ ట్రక్ ని ఆపేస్తారు. ఇంకా ఆపేస్తారు ఎట్లాగో ఆపేసి లోపల చూస్తే లోపల ఏం లేదులేండి, ప్లాన్ వేసుకున్నారు మరి. ఇతనే బండి నడుపుతుంది, ఇతను పట్టేసుకుని అదో చేసేస్తారు. మిగతా వాళ్ళంతా ఎక్కడ చెప్పురా అంటే ఇతను మీరు ఆవేశపడకండి, డీటెయిల్స్ అడ్రస్ తో లొకేషన్ తో పాటు చెప్తా అని చెప్పి మొత్తం చెప్పేస్తాడు. ఇప్పుడు అందరు పోయి ఒక్కొక్కరిగా పట్టేసుకుంటారు. కారు కొట్టేసే కేసు ఏదో పడింది, అందుకనే పట్టేసుకుంటారు. ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తాన్ని అదే ట్రక్ లో పడేసి ముసలోని కూడా అందులోనే పడేసి తీసుకొని పోతున్నారు పోలీస్ స్టేషన్ కి. ముసలోడేమో ఇంకొన్ని రోజులు ఆగితే నెక్స్ట్ రోజు నాకు బెయిల్ వచ్చేసింది, నేను హ్యాపీగా వెళ్ళిపోతాను, కానీ మీ అందరినీ ఇరికిచ్చేస్తాను అంటాడు. అప్పుడే మనోడు నువ్వు మమ్మల్ని ఎందులో ఇరికిచ్చాల్సిన పని లేదు, నువ్వు బయటకు రావు, ఇందాకే ఆ బండిలో ఏదో పుస్తకం దొరికింది నీ డైరీ అనుకున్నా, ఓపెన్ చేసి చూస్తే తెలిసింది నువ్వు ఎక్కడెక్కడ ఏమేమి దాచిపెట్టావో, ఎక్కడ ఫండ్స్ పెట్టావో, ఏం చీట్ చేసావో, నువ్వు చేసిన గబ్బు పనులన్నీ డీటెయిల్డ్ గా రాసి వచ్చావు. ఇదేం జబ్బు నీకు, నేను ఆ పుస్తకం ఇప్పుడు FBI వాళ్ళకి ఇస్తాను, నువ్వు సంకనాకి పోతావంటే ఈడేమో చూడు ఆ కారు చూసావో ఎంత అద్భుతమైందో, అది గోల్డ్ అని నాకు తెలుసు, దానికంటే 10 రెట్లు డబ్బులు నీకు ఇస్తాను నేను, నువ్వేం చేయాల్సిన పని లేదు, ఆ పుస్తకం నీ దగ్గర ఉంచుకో, ఇంకెవరికి ఇవ్వాల్సిన పని లేదా అంటాడు. అప్పుడే మనోడు ముసలోడా నువ్వు మర్చిపోయినట్టున్నావు, ఈ హోటల్లో ఎవరు టిప్స్ తీసుకోరు అని అంటాడు. మంచి డైలాగ్ వేసాడు క్లైమాక్స్ లో. ఇప్పుడు మనోడిని FBI వాళ్ళు ఇంటరాగేట్ చేస్తా ఉంటే ఇప్పుడు లాయర్ అయిపోయి వచ్చేసింది కూడా ఆల్రెడీ, లాస్ట్ గా పనికి వచ్చిందే. ఇప్పుడు ఆ లాయర్ పుస్తకం ఇచ్చి చూడండి సింపుల్ డీల్, ఆ ముసలోడు డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి, మీరు మమ్మల్ని అందరినీ వదిలేయండి పుస్తకం మీకు ఇచ్చేస్తామని చెప్పి అంటుంది. FBI వాళ్ళు ఓకే మీ అందరిని వదిలేస్తాం, మీకు ఏం సంబంధం లేదు, కానీ ఈ జాష్ గాని కనీసం 2 సంవత్సరాల పాటైనా జైలు వేయాలి, మరి దాని పెంట చేసేయండి, కారు తీసుకున్నట్ట ఏలాడి తీసేది, అసలు ఎవరిని జైలు లేకపోతే బాగోదు, 2 ఏళ్లే అని అనగానే జాష్ గడు ఓకే చెప్పేస్తాడు. మిగతా వాళ్ళందరినీ వదిలేయమని చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని వదిలేస్తారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అంతా డాబా ఎక్కువ ఉంటారు ఆ బిల్డింగ్ ది. ఇదికెక్కేదో డాబా మీద కంటే పై ఫ్లోర్ లో డాబా మీద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఆ స్విమ్మింగ్ పూల్ మీద ఏదో పరదా వేసి ఉంటారు, దాన్ని తీసేస్తే లోపల బండి ఉంటది, బంగారం తుప్పు పట్టదుగా. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆఫీస్ లో ఎంప్లాయీలలో వీళ్ళందరి దగ్గరికి ఒక్కొక్క బాక్స్ గిఫ్ట్ వెళ్తది. ఏం బాక్స్ అంటే డబ్బులేం కాదు, అందరికి కారులో ఉన్న పాటలన్నీ పీసులుగా చేసి ఒక్కొక్క పీసును గిఫ్ట్ కింద ఇచ్చి పడేసారు. గోల్డ్ ది మొత్తం బంగారమే, 24 క్యారెట్స్ ప్యూర్ బంగారం. ఎవడు పెన్షన్ డబ్బులకు వాడికి తగ్గట్టు ఒక్కొక్క గోల్డ్ పీస్ ఇచ్చేసారు అనమాట. ముసలోడిని కంప్లీట్ గా లైఫ్ లాంగ్ జైల్లో పడేశారు. మనోడైతే 2 సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చేసి ఉంటాడు. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.